2014లోనే ఆ డిస్కషన్ జరిగింది, ఒప్పందం కూడా జరిగింది, అగ్రిమెంట్ కూడా సైన్ చేశారు. 2014 నుంచి 19 వరకు గోయల్ గారు ఎవరు ముఖ్యమంత్రి రాష్ట్రానికి చెప్పండి? చేతకాని దద్దమ్మల ముఖ్యమంత్రి గారిని మీరు కుటుంబంలో ఉండి మీరందరూ ఉండి మామయ్య ఎంత రాస్తారంటే అలాగా? నేను చెప్తున్నవన్నీ కూడా వాస్తవాలు, అబద్ధాలు కాదు, డాక్యుమెంట్ ఎవిడెన్స్తో చెప్తున్నాను. 19లో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ దాని మీద ఎవరైతే అక్కడ కొంతమంది హక్కుదారులు, మేము హక్కు మాకు ఉంది, మాకు ఇక్కడ డిఫామ్ పట్టాలు ఇచ్చారు, లేదా ఇంకో పట్టాలు ఉండే ఆక్యుపేషన్ ఉందని ఎవరైతే చెప్పుకొస్తున్నారో వాళ్ళందరినీ వికెట్ చేయించి రైల్వే వాళ్ళు జీవీఎంసీ వాళ్ళు కలిపి జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి కూడా చేసి వాళ్ళకి వచ్చి ల్యాండ్ అప్ చెప్పాం ఈ సంవత్సరంలో. ఇది వాస్తవం కాదా? అధికారులు కూడా మాలో ఒక రైల్వే అధికారులు, ఒక 5 అధికారులు, మా జిఎంసీ ఒక 5 అధికారులు, రైల్వే సైడ్ వచ్చి 5, జిఎంసీ 2 పేరుతో సహా. ఇంకో దానికి ఇచ్చిన జిఎంసీ కమిషనరు ఇక్కడ డిఆర్ఎంకి వచ్చి హ్యాండ్ ఓవర్ చేసుకుని ఇచ్చిన లెటరు, ఇవన్నీ మీకు షేర్ చేస్తాను, మీరు చూసుకోండి. ఎందుకు ఇంత పచ్చి అబద్ధాలు? ఆడలేక మా మధ్యలో వచ్చి బాగా వాయించలేదు, బ్రహ్మాండంగా ఆడేదని నేను చెప్పడానికి ఆ రోజు రైల్వే మంత్రి కదా, మీ కూటమిలోనే కదా 14లో వచ్చారు. సేమ్ కూటమి 14లో కూడా కూటమే కదా. మరి అప్పుడు నీ కూటమిలో ఉన్న ముఖ్యమంత్రి కదా చంద్రబాబు నాయుడు. ఎందుకు నువ్వు రైల్వే మంత్రిగా చేయలేకపోవు? ఎందుకు మళ్ళీ వచ్చి ఈరోజు వచ్చి పెద్ద కబుర్లు, పెద్ద మాటలు దేనికోసం? నిజంగా నీకు రాష్ట్రం మీద అభిమానం ఉంటే, మీకు ఈ ప్రజల పట్ల మొక్క ఉంటే, ఈ ప్రాంతం అభివృద్ధి పట్ల మీకు ఏమైనా ఏసమంతేనా? మీకు సదాభిప్రాయం ఉండి చేయాలని తపన ఉంటే ఏదో నేను కేంద్ర మంత్రిని వచ్చి మాట్లాడితే అది చెల్లుతుంది, నాకున్న డప్పా కొట్టిన ఆ 2 పత్రికలు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, లేకపోతే T5 లేకపోతే ABN, ఈనాడు వేస్తారు అనుకుని నీకు డప్పాలు ఎందుకు చెప్పు? మాది మాఫియా ప్రభుత్వం అంట. భారతదేశంలో ఎప్పుడూ జరగనంత భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత ఎలక్ట్రానిక్ బాండ్స్లో ఎంత అవినీతి జరిగిందో అంతా చూస్తే దేశమంతా చూసింది కదా. చూసింది చెప్పండి, దానికి సమాధానం చెప్పండి మీరు ముందు. వేల కోట్ల రూపాయలని ఈ ఎలక్షన్ల పేరు, ఎలక్ట్రల్ బాండ్స్ పేరు వచ్చి పెట్టి వాళ్ళకి లబ్ధులు చేకూర్చి దేశ సంపద వచ్చి డైవర్షన్ చేసి మళ్ళీ పైపెచ్చు పెద్ద మాటలు, పెద్ద కబుర్లు. భారతదేశ ప్రజలందరూ కూడా అమాయకులు అనుకుంటున్నారా మీ ఉద్దేశంలో? మాట్లాడట్లేదు కాబట్టి ఎవరు ఎందుకులే అని చెప్పి ఊరుకుంటున్నారంటే మీరు ఎక్కువగా మాట్లాడింది సమంజసమేనా? ఇప్పుడు జ్ఞాపకం వచ్చిందా మీకు? దయచేసి ఆ మాటలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒకసారి మనమేటో చూసుకొని అప్పుడు ఎదుటి వరకు మాట్లాడాలి. మనమేదో పవిత్రవంతులం, నీతిమంతులం, ఋషిభంగంలో అనుకొని ఎదుటివాడి మీద వచ్చి ఇది చెప్పడం కాదు. సాక్షాత్తు ఇదిగో
రైల్వే జోన్ జీవీఎంసీ అదే రైల్వే అధికారులు వచ్చి ఓఎస్డి సికింద్రాబాద్ రైల్వే చంద్రశేఖరు, అలాగే డిఎన్, అలాగే నాగేశ్వరరావు అడిషనల్ డివిజనల్ ఇంజనీరు, అలాగే వెంకటస్వామి సెక్షన్ ఆఫీసర్ అందరూ వెళ్ళారు. అలాగే జీవీఎంసీ నుంచి శాస్త్రి అసిస్టెంట్ సిటీ ప్లాన్ వెళ్ళాడు, చంద్రశేఖర్ వెళ్ళాడు. వాళ్ళకి వచ్చి ఆ బ్యాండ్ నాకు చెప్పింది దానికి కమిషన్ వచ్చి ఇచ్చిన ఆర్డర్ మా భూములు వచ్చి ఇస్తున్నామని ఎక్స్చేంజ్ ఆఫ్ ల్యాండ్. ఏ రకంగా మరి ప్రభుత్వం ఇవ్వలేదని దేన్ని మీరు పెట్టుకొని చెప్తున్నారు మీరు? ఏంటి మీకున్న అథారిటీ? ఒక మంత్రి మాట్లాడు, నేనేదైనా మంత్రిని, నేనేదైనా మాట్లాడితే పాసింగ్ మార్క్స్ చేయకూడదు. ప్రభుత్వ అంశాల మీద మాట్లాడినప్పుడు ఒక సస్టైనబిలిటీతో ఒక ఎవిడెన్స్తో మాట్లాడాలి.